డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పెద్దగా ట్రంప్ గురించి వార్తలేమీ లేకపోయినా అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి మాత్రం అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు. ప్రచారంలో తాను చెప్పిన ప్రతి మాటను యథాతథంగా అమలు చేసేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తను స్పెషల్ అన్నట్లుగా అడుగులేశాడు. మొదటి నుంచి వ్యతిరేకతతోనే అడుగులేస్తూ ఏదో అదృష్టం కలిసొచ్చి అమెరికా అధ్యక్షుడైపోయాడు ట్రంప్. నవంబర్ 8న ట్రంప్ విజయం గురించి తెలిసిన తర్వాత నుంచి ప్రపంచం ఆయన గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ జనవరి 21న అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం ట్రంప్ క్షణకాలం కూడా తీరిగ్గా ఉండటం లేదు. తాను ఎన్నికల ప్రచారంలో చెప్పిన వాగ్దానాలన్నీ లెక్కపెట్టి మరీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు. అధ్యక్షుడిగా ప్రమాణ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తాను చెప్పినట్లుగా ఒబామా కేర్ హెల్త్ బిల్లును రద్దు చేస్తూ సంతకాలు చేసేశాడు. వాస్తవానికి ఈ బిల్లు మీద వ్యతిరేకత ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లాది మంది అమెరికన్లకు ఈ బిల్లుతో ప్రయోజనం కలుగుతుంది. కానీ దీన్ని ఒక్క సంతకంతో ట్రంప్ తోసిపుచ్చాడు. సరే, ఇంతవరకు ఓకే అనుకున్నారు. కానీ మర్నాడే మెక్సికోకి యుఎస్ కి మధ్య గోడ కట్టేస్తానన్నాడు. అంతేకాదు, దీనికి నిధుల్ని మెక్సికోయే భరిస్తుందని చెప్పుకొచ్చాడు. మెక్సికో ఒప్పుకోని పక్షంలో ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై 25% వరకు ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తామన్నాడు. దీని మీద మాట్లాడేందుకు మెక్సికో అధ్యక్షుడితో సమావేశం ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వకపోతే మీటింగ్ వేస్ట్ అని ట్రంప్ ట్వీట్ చేశాడు. దెబ్బకి మీటింగ్ కాస్త రద్దయిపోయింది. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో బాంబు పేల్చాడు. తమ దేశంలోకి 7 ముస్లిం దేశాల నుంచి పౌరులెవరూ రాకుండా 90 రోజుల పాటు వీసాల జారీని నిలిపేస్తూ ఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద సంతకాలు చేశాడు. దీంతో దుమారం దేశం నుంచి ఖండాలు దాటింది. ట్రంప్ అప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఆ దేశం మీద మాత్రమే ప్రభావం చూపుతూ వచ్చాయి. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అంటూ ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రజలున్న దేశాలు కూడా ఈ నిషేధం తమకు కూడా విస్తరిస్తాడేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ నిర్ణయం మీద ఆ దేశవ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. అమెరికాలోకి ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. ముస్లిం దేశాల నుంచి వస్తున్న వారిని ఎయిర్పోర్టులోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వారికి వ్యాలిడ్ వీసా ఉన్నా వెనక్కి పంపేశారు. దీంతో ఎయిర్పోర్టులోనే తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టు దగ్గరకు చేరుకుని ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. మధ్య ప్రాచ్యంలో ఉన్న సిరియా, ఇరాక్, ఇరాన్, లిబియా, సూడాన్, యెమెన్, సోమాలియా దేశాల నుంచి పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా 90 రోజుల పాటు నిషేధం విధించారు ట్రంప్. ఈ నిర్ణయంపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయి. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 23 లక్షల మందికి పైగా ముస్లింలు విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఇప్పుడు వీళ్లందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్తులో ట్రంప్ ఈ నిషేధాన్ని మరిన్ని దేశాలకు వర్తించినా, మరింత పొడిగించినా యుఎస్ఏలో స్థిరపడ్డ వాళ్లకు ఇబ్బందే. దీంతో ట్రంప్ కి వ్యతిరేకంగా అమెరికన్లు గళమెత్తుతున్నారు. We don't want a fascist USA. This is not like Germany, Hitler, Nazi times. This is not anymore. This is 2017. ట్రంప్ నిర్ణయం మీద సామాన్యులే కాదు, దిగ్గజ కంపెనీల అధినేతలు, సీఈఓలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ట్రంప్ విధించిన నిషేధాన్ని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇక అమెరికాలో కాఫీ జైంట్ గా పేరున్న స్టార్ బక్స్ సీఈఓ హోవార్డ్ షూల్జ్ ఏకంగా ట్రంప్ ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ తమ సంస్థలో శరణార్థులకు ఉద్యోగాలిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇలా ఏకంగా 10 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని, ఆ ప్రక్రియను అమెరికా నుంచే మొదలు పెడతామని తన కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశాడు. If the government do something wrong with this government, we are not responsible. American and Iranian, what they can do.
Why I have to be punished for somebody else's? ట్రంప్ నిర్ణయంపై వీళ్లే కాదు, అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలా 7 ముస్లిం దేశాలపై నిషేధం విధించడమే కాదు, ఒక్కసారి అమెరికా వీసా ఉన్నవాళ్లు దేశం విడిచి వెళ్తే తిరిగి అమెరికా వెళ్లే వీలుండదన్న ట్రంప్ ఆదేశాలపైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్ లో 19,000 మంది టాక్సీ డ్రైవర్లు గంట సేపు సమ్మె చేశారు. గడిచిన 2 రోజులుగా న్యూయార్క్, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, టెక్సాస్, కాలిఫోర్నియా ఇలా అమెరికా అంతటా ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. The message is simple. I mean, this is completely un-American. This is an unlawful order, and it is making our communities much more at risk and not safe. ఎవరెన్ని ఆందోళనలు చేసినా తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. తన నిర్ణయాలే ఫైనల్ అన్నట్లుగా దూకుడుగా ఉన్నాడు. దేశంలో తన ఆదేశాల మీద ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ట్రంప్ మాత్రం తీరిగ్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఎవరేమనుకున్నా అంతా తన ఇష్ట ప్రకారమే నడుస్తుందన్న ధోరణిలో ట్రంప్ ముందుకెళ్తున్నారు. ఉగ్రవాదుల్ని నిలువరించేందుకు వాటర్ బోర్డింగ్ దిశగా కూడా ఆలోచనలు సాగిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకురావడం మరో కలకలానికి తెరలేపింది. తాను అధ్యక్ష రేస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అమెరికా ఫస్ట్ అంటూ రంకెలేసిన ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే ఆ దిశగా అడుగులేస్తూ అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు. ట్రంప్ దూకుడు అగ్రరాజ్య భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ చేస్తున్న నినాదం అగ్రరాజ్య మూలాల్నే దెబ్బకొట్టేలా ఉందా? ఇలా ముస్లిం దేశాల మీద నిషేధం విధిస్తే తీవ్రవాదం అంతమవుతుందా? ట్రంప్ విధానాలతో జరిగే మేళ్ల సంగతి అటుంచితే ఈ నిర్ణయాలతో ఎలాంటి ఉపద్రవాలు ముంచెత్తనున్నాయి? అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి వారంలోనే అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్. నిజానికి అమెరికా వ్యవస్థాగత మూలాల్ని కూడా దెబ్బతీసేలా ట్రంప్ చర్యలు సాగుతున్నాయి. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దశాబ్దాల కిందట కనుమరుగైపోయిన జాత్యహంకారానికి మళ్లీ ఊపిరి పోస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే అమెరికన్లు ఒక జాతి కానే కాదు. యూరోపియన్లు, రష్యన్లు, బ్రిటిషర్లు వీళ్ళందరినీ ఒక జాతిగా చెప్పుకోవచ్చు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ అమెరికన్లను మాత్రం ఒక జాతిగా చెప్పుకోలేవు. ఎందుకంటే వాళ్ళు ఒక జాతి నుంచి పుట్టుకొచ్చిన జనులు కాదు. నిజానికి అదో నానాజాతి సమితి లాంటిది. 100 ఏళ్ల కిందట అమెరికాను కనుగొన్న తర్వాత అన్ని దేశాల నుంచి ప్రజలు అక్కడికి వలస వెళ్లి స్థిరపడి తమకంటూ ఓ రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకుని కాలానుగుణంగా దానిలో మార్పులు చేసుకుని 50 వలస రాజ్యాలుగా ఏర్పడి అవన్నీ సంఘటితమై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా భాసిల్లుతూ వస్తున్నాయి. అసలు జాతే కాని అమెరికన్లను ఓ జాతితో పోల్చిన ట్రంప్ అదే జాత్యహంకార మార్గంలో అడుగులేయడంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. అమెరికాలో ఉండే తెల్లవాడు వాళ్ళందరూ కూడా మా ఇమిగ్రెంట్సే. ప్రెసిడెంట్ కెనడీ తాను రాసిన పుస్తకంలో అమెరికా ద నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అది కేవలం ఇమిగ్రెంట్స్ ద్వారా వచ్చినటువంటి దేశం మాత్రమే అని రాశాడు. కానీ ఈరోజు ట్రంప్ తెల్లవాడు కాస్త ముందు పోయాడు కాబట్టి ఆ దేశం తెల్లవాళ్ళ దేశం అని అంటూ అతను నేను వాళ్ళని వెళ్ళగొడతాను, వీళ్ళని వెళ్ళగొడతాను, నేను అమెరికన్లదే అని అంటున్నాడు. అమెరికన్లదంటే అమెరికన్ ఎవరు? అమెరికన్ ఎవరంటే 200 ఏళ్ళ క్రితమో 300 ఏళ్ళ క్రితమో అమెరికాకు వచ్చిన వాడు అమెరికన్ అయినప్పుడు ఒక 50 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాడు అమెరికన్ అవునా కాదా అనే ప్రశ్న వస్తే అంతిమంగా అది ఎక్కడికి వస్తుందంటే అమెరికన్స్కి అంటే అది తెల్లవాళ్ళకి అనేటువంటి వస్తే మరి అక్కడ ఉన్న నల్లవాళ్ళు ఏమవుతారు, అక్కడ భిన్న దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు? కనుక ఓ హిట్లర్, ఓ స్టాలిన్ వీళ్ళంతా తమ జాతి కోసం పోరాడారంటే అర్థం ఉంది. కానీ అసలు జాతే కాని అమెరికన్ల కోసం నిలబడతానంటూ ట్రంప్ చెప్తున్న మాటలు భవిష్యత్ ప్రపంచం ముందు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. ఇంత ప్రమాదం పొంచి ఉన్న ట్రంప్ మాత్రం తన చర్యలను సమర్థించుకుంటున్నాడు. తాజాగా ముస్లిం దేశాల మీద అమలు చేసిన నిషేధం బాగా పనిచేస్తుందని, అసలు ఎన్నో ఏళ్ల కిందటే ఇలాంటి కఠిన విధానాలు అమలు చేసి ఉండాల్సిందని ట్రంప్ తన నిర్ణయాలను సమర్థించుకున్నారు. ట్రంప్ వైఖరిపై ఆ దేశంతో పాటుగా అంతర్జాతీయంగా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెరికా పొరుగు దేశం కెనడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు దేశాల పౌరులతో పాటు మిగిలిన దేశాల పౌరులను కూడా తమ దేశంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. తమ పొరుగు దేశం అవలంబిస్తున్న విధానాలు జాత్యహంకారాన్ని రాజేసేవిగా ఉన్నాయంటూ అభిప్రాయపడ్డ ట్రూడో తమ దేశంలోకి అన్ని దేశాల శరణార్థులను సాదరంగా స్వాగతం పలుకుతామని, వారికి అన్ని ఉద్యోగ జీవన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క కెనడాయే కాదు, ఎన్నో దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్లో పౌరులు ట్రంప్ తమ దేశంలోకి అడుగు పెట్టకుండా సంతకాలు సేకరిస్తున్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం 1,00,000 మంది ఒక అంశం మీద సంతకాలు సేకరిస్తే ఆ అంశాన్ని బ్రిటన్ పార్లమెంటులో పెట్టాలి. ట్రంప్ ని తమ దేశంలోకి రానివ్వకూడదంటూ ఇప్పటికే 10 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ఇప్పటికే డాలర్ గుత్తాధిపత్యాన్ని నిరసిస్తున్న యూరోపియన్ యూనియన్ ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకంగా ఉంది. ఇక ఆసియాలో ఉన్న ముస్లిం దేశాలన్నీ ట్రంప్ తీరును ఎండగడుతున్నాయి. ఇక చిరకాల ప్రత్యర్థి చైనా కూడా ట్రంప్ మీద కారాలు మిరియాలు నూరుతోంది. తమ దేశంలోకి ముస్లింలను రానివ్వనంత మాత్రాన తీవ్రవాదం తగ్గుతుందన్నది ట్రంప్ అపోహే. ఇలా ట్రంప్ ముస్లిం దేశాలన్నింటినీ ఒకే ఘాటిన కట్టడం నిజంగా ఆ దేశాల ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు, ఇన్నాళ్లు అమెరికాతో ముస్లింలకు స్పష్టమైన సైద్ధాంతిక విభేదాలు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అలాంటి ఒక కారణాన్ని వారికి అందించినట్లయింది. ఇలా ముస్లింలపై నిషేధాన్ని విధించడం ద్వారా ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ అమెరికా వ్యతిరేకంగా నిలబడింది. నిజానికి ఆ దేశ పౌరులకు ఆ ఉద్దేశం లేకపోయినా అధ్యక్షుడి విధానాల వల్ల అలాంటి పరిస్థితి ఉత్పన్నం చేసింది. దీనివల్ల ఇన్నాళ్లు తమ లక్ష్యం అంటూ ముస్లిం తీవ్రవాదులు చేస్తున్న వాదనకు నైతికంగా మద్దతు దొరికే అవకాశం కలిగింది. దీంతో ఇప్పుడు అమెరికా ముస్లిం దేశాలన్నింటికీ శత్రువుగా మారింది. ముస్లింలకు అమెరికా శత్రువు అన్న విషయం బహిరంగంగా తెలిసొచ్చింది. అంటే ముస్లింలు అమెరికా మీద దాడి చేయడం తప్పులేదన్న భావన ఆయా దేశాల్లో కలిగించేందుకు ఇది దోహదం చేస్తోంది. మొత్తంగా ట్రంప్ అమలు చేసిన చర్యతో ప్రపంచవ్యాప్త ముస్లిం తీవ్రవాద సంస్థలకు అమెరికా ప్రధాన టార్గెట్ గా మారింది. ట్రంప్ ఇలా తమ దేశంలో ఉన్న ముస్లింలు, ఇతర దేశాల ప్రజల మీద వ్యతిరేకంగా వేస్తున్న అడుగులు ఆ దేశ ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆధునిక మూలాలుగా ఎదిగిన కంపెనీలన్నీ విదేశీ మూలాల మీదే ఆధారపడ్డాయి. గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్, సిటీ బ్యాంక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలకు భారతీయులే సీఈఓలుగా ఉన్నారు. ఇలా అమెరికాలో ఎన్నో సంస్థలు విదేశీ నిపుణుల మీదే ఆధారపడ్డాయి. తమ దేశంలో అంత స్కిల్ ఉన్న నిపుణులు దొరకపోవడం, దొరికినా వారు డిమాండ్ చేసేంత జీతాలు ఇవ్వలేకపోవడంతో సంస్థలు విదేశీ నిపుణుల మీదే ఆధారపడుతూ వస్తున్నాయి. కానీ ట్రంప్ నిర్ణయాలు కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పటికే ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థ 25,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. నిజానికి అది భయపడి చేసిన ప్రకటనే తప్ప మరొకటి కాదు. ఐబీఎం తన నిర్ణయాన్ని అమలు చేయడం చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో అడుగులేస్తాయనుకోవడం పొరపాటే. అవి ఈ ఒత్తిడి భరించలేక విదేశాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే చైనా, భారత్ లాంటి దేశాలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది, ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. అందుకనే గూగుల్ కానీ, యాపిల్ సీఈఓ కానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ, ఊబర్ సీఈఓ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, మాకు వర్క్ ఫోర్స్ కావాలి, ఇక్కడ వర్క్ ఫోర్స్ లేదు, చాలా మంది ఇమిగ్రెంట్స్, వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చినారు, ఎప్పుడో వచ్చినారు, వీళ్ళందరూ ఇక్కడ పని చేస్తున్నారు, పని చేసిన వాళ్ళకి జాబులు ఇవ్వాలి. అదే 7 నేషన్స్ ఏదైతే ముస్లిం నేషన్స్ ఉన్నారో అందరూ టెర్రరిస్ట్ కాదు కదా. ఇట్స్ అ వెరీ టెరబుల్ డెసిషన్. ప్రతి ఒక్క ముస్లిం టెర్రరిస్ట్ కాదు కదా. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆర్డర్ ఏదో ఇచ్చినారో అది అందరూ టెర్రరిస్ట్ కాదు కదా. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ అమెరికా ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్ పాపులేషన్ ఫ్రమ్ ముస్లిం కంట్రీస్. ఇలా కంపెనీలు తమ సేవల్ని విదేశాలకు తరలిస్తే అమెరికా ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పటికే $1 ట్రిలియన్ అప్పులో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన పటారం లోన లొటారంగా ఉంది. 10 ఏళ్ల కిందటి మాంద్యం తాలూకు గాయాలు ఇంకా వ్యవస్థలో పచ్చిగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో ట్రంప్ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచితే మరోసారి అమెరికాలో మాంద్యం తప్పదు. ఇక అన్ని దేశాలతో ట్రంప్ వైరం పెట్టుకుంటూ పోతే ఆ దేశ ఎగుమతుల్ని మిగిలిన దేశాలు నిషేధిస్తాయి. ఇది ఆ దేశ వృద్ధి రేటు మీద ప్రతికూలంగా ఉంటుంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తోంది. ఈ ఏడాది 3% వార్షిక వృద్ధి రేటు నమోదు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 2016 చివరి క్వార్టర్లో కేవలం 1.9% వృద్ధి నమోదు చేసింది. ఇలాంటి టైంలో ట్రంప్ నిర్ణయాలు అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రతికూలం కానున్నాయి. వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడైనంత మాత్రాన ట్రంప్ ఏం చేసినా చెల్లుతుందా? ఆయన అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావచ్చు, కానీ ప్రపంచానికే నియంతలా మారుతాను అంటే ఊరుకుంటారా? ట్రంప్ తీరుతో అమెరికా బాగుపడుతుందా? అసలు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లకు విలువెంత? మన దేశంపై ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి?
ట్రంప్ను దించేసే అవకాశాలు ఉన్నాయా? ఎన్నికల వాగ్దానాలను వరుసపెట్టి నెరవేరుస్తున్న ట్రంప్ దూకుడుకి అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల కాదని ప్రపంచం భయపడుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు కావడంతో ప్రపంచ దేశాలు ఆయన నిర్ణయాలపై గుర్రుగా ఉన్నాయి. ఎంత పెద్ద దేశమైనా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్ప మరేమీ చెయ్యలేని పరిస్థితి. అసలే ట్రంప్ ఆపై అమెరికా అధ్యక్షుడయ్యాడంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ నిర్ణయానికి రెండో రోజే బ్రేకులు పడ్డాయి. ట్రంప్ దూకుడుకి కోర్టు బ్రేకులేసింది. ట్రంప్ నిర్ణయంపై న్యూయార్క్ కోర్టులో విచారణ జరిగింది. ట్రావెల్ బ్యాన్ లో భాగంగా దేశంలోకి వచ్చిన వారిని తిరిగి పంపడంపై కోర్టు స్టే విధించింది. దీనిపై అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఉండటానికి చట్టపరమైన అనుమతి ఉన్న వారెవరినీ బలవంతంగా బయటకు పంపించకూడదని ఆదేశించింది. వీసాలు ఇవ్వడం అంటే అధికారికంగా అనుమతి ఇవ్వడమే అని తేల్చింది. ఏదైతే ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినాడో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఇమీడియట్లీ చాలా మంది అక్కడ అమెరికన్ సివిల్ లిబర్టీస్ కమిటీ కోర్టుకు వెళ్ళినారు. ఆ కోర్టులో ఫైల్ చేసినారు. ఫైల్ చేసిన తర్వాత అక్కడ ఫెడరల్ జడ్జ్, అది సుప్రీంకోర్టు జడ్జ్, ఆ ఆర్డర్ని కొట్టేసినాడు. ఆ ఆర్డర్ ఇది ఇల్లీగల్, ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్ అకార్డింగ్ టు అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు అన్నాడంటే అక్కడ చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీస్, గూగుల్ సీఈఓ కానీ, యాపిల్ సీఈఓ కానీ, ఆయన తర్వాత ఊబర్ సీఈఓ కానీ, ట్యాక్సీ సర్వీస్ కానీ, అందరూ అక్కడ ఏమంటున్నారు, ఈ ఆర్డర్ ఇది చెల్లది ఈ దేశంలో. అమెరికానే ఒక ఇమిగ్రెంట్ నేషన్. అక్కడ అంటే అమెరికా అధ్యక్షుడే సర్వాధికారి కాదు. అక్కడ అధ్యక్షుడు చేసే నిర్ణయాలను కోర్టులు తిప్పికొట్టొచ్చు లేదా అడ్డుకోవచ్చని ఈ సంఘటనే రుజువు చేసింది. ఇలా పీఠమెక్కిన వెంటనే తానే సర్వాధికారినని ట్రంప్ భావించడం ముందు ముందు ఇబ్బందుల్ని తలెత్తేలా చేస్తుంది. ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి అమెరికాలో కోర్టులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో ఉన్న మాదిరిగా అధ్యక్షుడిని పదవి నుంచి గద్దెదించే రీకాల్ వ్యవస్థ అమెరికాలో లేదు. కాకపోతే అధ్యక్షుడి మీద అభిశంసన తీర్మానం పెట్టవచ్చు. 1974లో వాటర్ గేట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నందుకు నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మీద ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ అలా చేస్తారని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. ఇలా ట్రంప్ మరింత దూకుడుగా ఏది పడితే అది చేయడానికి సిద్ధమైపోతున్నా దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ నిర్ణయాల పట్ల ఆగ్రహంగా ఉన్న టెక్సాస్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెచ్చురిల్లుతోంది. ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇలాగే కొనసాగితే తాము అమెరికా నుంచి వేరుపడేందుకు కూడా వెనకాడమని తేల్చి చెప్పేశారు. అమెరికా రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థను సమర్థిస్తుంది. అంటే అక్కడ అధ్యక్షుడికి ఎన్ని అధికారాలుంటాయో రాష్ట్రాలకు అన్ని అధికారాలుంటాయి. కాబట్టి ట్రంప్ ముందు ముందు ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నా దాన్ని అడ్డుకునే వ్యవస్థలు అక్కడ ఉన్నాయి. విధానాలు ఏవైతున్నాయో అమెరికాలో విస్తృతంగా ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి నుంచి పుట్టుకొచ్చిన ట్రంప్ ఆ అసంతృప్తిని ఉపయోగించుకొని తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అది అమెరికన్ చరిత్రని, అమెరికా స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. అది తప్పకుండా అమెరికన్ ప్రజల్లో ఒకసారి మీరు ఇప్పుడు మొన్న చూసే ఉంటాం, 10 లక్షల మంది మహిళలు ట్రంప్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమమే చేశారు. కనుక అమెరికాలో ఉండేటువంటి ప్రజాస్వామ్య సంస్కృతి ఏదైతుందో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల మీద తప్పకుండా ప్రతిఘటన ఉంటుందనేది మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం పడుతుందన్న భయాలు మాత్రం ఎవ్వరినీ వదిలిపోలేదు. ముఖ్యంగా ట్రంప్ విధానాలతో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని భారతీయులు భయపడుతున్నారు. ఇప్పటికే శరణార్థులు, వలసదారులపై ఆంక్షలు విధించిన ట్రంప్ H-1B వీసా రూల్స్ కూడా కఠినతరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనే దీని గురించి చెప్పుకొచ్చిన ట్రంప్ H-1B వీసాలపై వేటు వేస్తే తమ పరిస్థితి ఏంటని అక్కడున్న భారతీయులు భయపడుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై వైట్ హౌస్ నిపుణులతో డ్రాఫ్ట్ సిద్ధం చేయించిన ట్రంప్ తర్వాత వేటు దీని మీదే ప్రకటించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఒబామా కల్పించిన వెసులుబాట్లను ఎత్తేస్తూ ట్రంప్ మరిన్ని కఠిన నిబంధనలు తీసుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే అమెరికాలో శిక్షణ పొందుతున్న 166,000 మంది విద్యార్థులు, H-1B వీసాలతో అక్కడ నివాసం ఉంటున్న ఉద్యోగులు, వారి భార్యలు, ఇతర కుటుంబ సభ్యుల భవితవ్యం ప్రమాదంలో పడినట్లే. ఎన్నికల ప్రచారంలోనే విదేశీ ఉద్యోగులపై కఠిన చర్యలుంటాయని చెప్పుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు అదే దిశలో అడుగులేస్తున్నారు. అయితే ట్రంప్ ఇలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే అది కొన్ని రకాలుగా ప్రపంచ దేశాలకు భవిష్యత్తులో మేలు చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా ట్రంప్ అక్కడి దిగ్గజ సంస్థలపై ఒత్తిళ్లు తెస్తే అవి భారత్, చైనా లాంటి నిపుణులైన మానవ వనరులున్న దేశాలకు తరలిపోతాయి. అదే జరిగితే అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పెరగడం మాట అటుంచితే మరింత తగ్గుతాయి. పైపెచ్చు భారత్ లాంటి దేశాలకు మరింత ఆదాయం పెరుగుతుంది.
ట్రంప్ ప్రమాణ స్వీకారంతో అమెరికా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ఢమాలని పడిపోయాయి. అయితే అంత మాత్రాన ఇప్పటికిప్పుడు ట్రంప్ నిర్ణయాలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు అంత పెద్ద ప్రతికూలం కాబోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆర్థిక పరిణామాలపై ట్రంప్ ప్రభావాన్ని అంచనా వేసిన నోమురా అనే సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఇతర మార్కెట్ల కన్నా బలంగా ఉందని తేల్చి చెప్పింది. అంటే ఇప్పట్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాల ప్రభావం అంతర్జాతీయ సమాజం మీద ఉన్నంతగా భారత్ మీద ఉండబోదని భరోసా ఇచ్చింది. మొత్తంగా ట్రంప్ ఇలా దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం మాట అటుంచితే అగ్రరాజ్య మూలాల్ని ఛిద్రం చేసేలా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వలస రాజ్యంగా ఆవిర్భవించి వలస రాజ్యంగా ఎదిగిన అమెరికా వ్యవస్థాగత మూలాల్నే తూట్లు పొడిచేలా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఆర్థిక భారాల్ని పెంచడమే కాదు, అగ్రరాజ్యంలో అంతరించిపోయిందనుకున్న జాత్యహంకారాన్ని మరింత పెచ్చురిల్లేలా చేసే ప్రమాదం లేకపోలేదు. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. మరో